జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ప్రతి సంవత్సరం మాట్లాడుకుంటూనే ఉంటాం. పండుగలతో పాటు అక్షయ తృతీయని కూడా కలిపేస్తాం రమ్మగారు మనం లిస్టులో కదండి. అవును. ఏం చెయ్యాలి? ఇదే క్వశ్చన్ అడగాలేమో బహుశా నేను. అక్షయ తృతీయ అనగానే ఫస్ట్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా బంగారం కొనుక్కోవాలి, బంగారం కొనాల్సిందే అనే ఒక ఆలోచనకు వచ్చేసామండి. అసలు ఎన్ని అక్షయ రకాలు. తృతీయ రోజు ఏం కొనుక్కోవాలి రమ్మగారు? అసలు అక్షయ తృతీయ అంటే ఏమిటో ఎవరికైనా తెలిసేమో చెప్పు. ఇప్పటిదాకా విన్నావా నువ్వు? విన్నావా? వినలేదు. ఎవరు వినలే. ఏమిటి అక్షయ తృతీయ రోజు ఏమైంది, ఏమిటుంది స్పెషల్ థింగ్ ఎవరికి తెలియదు. కానీ అది బంగారం కొనుక్కునే రోజుగా మాత్రం ప్రఖ్యాతి పొందింది. అంతే, అలా ఎక్కిచ్చేశారు మన తలల్లోకి. బంగారం కొనకపోతే వచ్చిన కొంప మనకి ఏమీ లేదమ్మా, ఏమీ లేదు, హాయిగా ఉండండి. నేను ఒక్కసారి కూడా కొనలేదు, ఒక్కసారి కూడా కొనలా నేను. నాలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఈ కొనకపోతే కుదరదనే పాయింట్ పెట్టుకుని ఇలాంటి ఒక రోజు వచ్చినప్పుడైనా కొనుక్కుంటాం కదా అని ఇది వరకు శ్రావణ మాసం బంగారం కొనాలనేవాళ్ళు చేయాలి. కనీసం ఆ రూపంలో అయినా ఆడపిల్లలకి కాస్త బంగారం ఏర్పడుతుందని ఓ కాసు ఒక్క గ్రామో అరగ్రామో అయినా బంగారం చేరుస్తామని, అది ఆ చేరుస్తామని కాస్త మేము అమ్ముదామనుకుంటున్నారు వాళ్ళు. మీరు చేరుద్దామనుకోవటం కాదు ఇది పాయింట్. ఏదో కొనకపోతే కుదరదు, అన్నీ ఉన్న వాళ్ళు కూడా ఈ రోజును కొనుక్కుని తీరాల్సిందే, లేకపోతే కొంపనిపోతుంది. మీ ఇంట్లో ఉన్నది ఎక్కడికి పోదు. మీ ఇంట్లో ఉన్నది మీ ఇంట్లోనే ఉంటుంది. మీ జాతక లక్షణాలు బట్టి పోతుంది. కానీ అక్షయ తృతీయ నాడు కొనకపోతే బంగారం నడిచొచ్చి కాళ్ళు వచ్చి వెళ్ళిపోతుంది అలాంటివి ఏమి అనుకోకుండా ఏం జరగదు అట్లా. ఆ భయాలన్నీ మానేయండి మొదట. ఇలా మనం ఇతరుల చేతిలోకి వెళ్ళిపోతున్నామని మనకి ఎప్పటికైనా అర్థమవుతుందా జయ? ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఇందులో మనం కూడా ఉన్నాం, అందరం ఉంటాం అంతే. ఏదో ఒకటి బాగుంది, ఇది బాగుంది 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 అని చెప్తాం. విన్న వాళ్ళంతా ఇప్పుడు మనం ఏదో చీరలు చూపించాం పోతారు, కొనుక్కుంటారు. అంతే. కొనుక్కోపోతే కుదరదనే పాయింట్ ఉండకూడదు అంటా నేను అందులో. నువ్వు చీరలు చూపించు, నగలు చూపించు, చెయ్యంటారు. నచ్చితే కొనుక్కో. అవసరం నీకు కావాలంటే కొనుక్కో. అది ఈ రోజున కొనకపోతే నీకు కుదరదనే పాయింట్ లేదు, అసలు అది లేదు. ఈ రోజున పరశురామ జయంతి, పరశురాముడు పుట్టాడు అక్షయ తృతీయ రోజు. ఈ నార్త్ ఇండియాలో ఇంకా చాలా విషయాలు చెప్తారు. ఈ అక్షయ తృతీయ రోజునే పాండవులకి సూర్య భగవానుడు అక్షయ పాత్ర ఇచ్చాడు. ఆ అక్షయ పాత్రతోటే వాళ్ళు వనవాసంలో ఉన్న నాళ్ళు భోజనం చేశారు. వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టారు. దాని మీద ఒక కథ చెప్తారు కదా, దూర్వాస మహాముని వచ్చాడు, భోజనానికి వస్తామన్నాడు. అప్పుడేమీ ఆహారం లేదు, ఏం చేయాలి? పాత్ర తుడిచి, ఆవిడ తిని పాత్ర తుడిచాక ఇంకా మళ్ళీ అందులో నుంచి పుట్టదు. అప్పుడు కృష్ణ పరమాత్మ వచ్చి ఏదైనా తడి ఒక్క మెతుకైనా ఉందేమో చూద్దామంటే ఒక చిన్న ఎండిపోయిన ఆకో మెతుకో ఉంటే అది తీసి ఆయన నోట్లో వేసుకుని సర్వభూత శాంతి చేశాడు. దాంతో ఆహారం కోసం అలమటిస్తూ వచ్చిన దూర్వాసుడు తదితరులందరికీ పొట్ట నిండిపోయింది. తేన్పులు తీస్తూ వెళ్ళిపోయారు. వాళ్ళ పొట్ట నిండిపోయింది కాబట్టి, భగవంతుడు తిన్నాడు కాబట్టి అందరి పొట్ట నిండిపోయిందని. ఆ అక్షయ పాత్ర ఈ రోజున ఇవ్వబడిందని ఒక కథ. ఓకే, అయిందా? ఇంకా చెప్దాం. వ్యాస భగవానుడు మహాభారతం రాయదలుచుకున్నప్పుడు వినాయకుడిని ఘంటం పట్టమని అడిగాడు. విఘ్నేశ్వరుడే ఘంటం పట్టి రాశాడు. ఆ ఘంటం పట్టి మొదట మహాభారతాన్ని స్టార్ట్ చేసిన రోజు అక్షయ తృతీయ అని ఒక కథనం ఉంది. ఇంకా ఉన్నాయి కథలు, ఇంకో కథ చెప్తాం. మన కుచేలుడు శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడానికి వెళ్ళాడు. తన ఇంట్లో నుంచి గుప్పెడు ముక్కిపోయిన పాత అటుకులు పట్టుకెళ్ళాడు. చిన్నప్పుడు ఆ కృష్ణుడికి పెట్టాల్సిన అటుకులు తను తినేశాడని, ఆ అటుకులు తెచ్చి రుణం తీర్చుకున్నాడని కథ చెప్పుకుంటారు. అవునో కాదో అవన్నీ పుట్టినాయి కథలు. ఈ అటుకులు తీసుకుని కుచేలుణ్ణి అనుగ్రహించిన రోజు అక్షయ తృతీయ, వైశాఖ శుద్ధ తదియ అని చెప్తారు. ఎన్ని కథలు ఉన్నాయి రమ్మగారు. ఏ కథ అయినా మనం చెప్పుకుంటామా, తెలుసుకుంటామా? బంగారం కొనే కథ మాత్రమే తెలుసుకుంటున్నాం. ఈ రోజు చాలా మంచిది, విశేషమైనది. అసలు బేసిక్గా వైశాఖ మాసమే దానానికి మంచి కాలం. వైశాఖంలో గొడుగు, చెప్పులు, మంచినీళ్ళు, నెయ్యి, వీటిలలో ఏవి దానం చేసినా, మామిడి పళ్ళు, విసినికర్రలు దానం చేసినా మంచి ఫలితం లభిస్తుంది. ఫలితం అంటే అదేమిటో వచ్చి మీకు పడిపోతుంది అనుకోదు, మంచిది. ఎండాకాలం కదా, ఇప్పుడు మంచినీళ్ళ నీటి కుండ, మంచినీళ్ళ చెంబు నిండా నీళ్లు పోసి ఇవ్వటం,
జలపాత్ర దానం చేయటం విశేషము. ఇందులో కొనుక్కోవటం పాయింట్ లేదు, ఇచ్చే పాయింట్ ఉంది. దానం అంటే కొనుక్కునేది కాదుగా, ఇచ్చేది కదా. ఇచ్చేది కదా. మంచినీళ్ళు కుండ ఎవరికైనా ఇవ్వాలనుకున్నారు, పని మంచిగా ఒక కుండ కొని పెట్టండి, ఈ రోజున ఒక చుక్క నీళ్ళు పోసి చేతిలో పెట్టండి, పనిచేస్తుంది. బ్రాహ్మడికే దానం చేయాలని లేదు, ఎవరికైనా చెప్పులు కొనిపెట్టచ్చు. ఇప్పుడు ఇందులో విద్యాదానానికి అవకాశం కూడా ఉంది. ఈ వైశాఖంలో వైశాఖ శుద్ధ తది నాడు ఎవరికైనా ఫీజులు కట్టచ్చు, ఎవరికైనా విద్య చదువుకునేందుకు అవకాశం ఇప్పించవచ్చు, స్కాలర్షిప్ ఇవ్వచ్చు, నేను చదివిస్తానని మాట ఇవ్వచ్చు, ఎవరికైనా పాఠం నేను ఇవాళ నుంచి స్టార్ట్ అని 30వ తారీఖు పాఠం మొదలు పెట్టచ్చు. సూపర్. వీటన్నిటికీ మంచిది. దీంతో పాటు వ్యాపారానికి అనువైన రోజు ఇది. కొత్తగా ప్రారంభించే మీరు వాళ్ళకన్నా ప్రారంభించవచ్చు, ఏదైనా కొత్త వస్తువు కొనుక్కోవచ్చు మీ దగ్గర లేనిది. ఉండి మన దగ్గర చాలా మూలుగుతుంటే బంగారం మళ్ళీ కొనుక్కోవాల్సిన పని లేదు. మీకు అవకాశం ఉంటే కొనుక్కోవచ్చు, దానికోసం అప్పులు చేయక్కర్లేదు, ఇళ్లలో గొడవలు పడక్కర్లేదు. పిల్ల పెళ్ళి జ్యేష్ఠంలో ఉంది, వైశాఖంలో స్టార్ట్ చేస్తే తృతీయ నాడు మొదలుపెట్టి కొనుక్కోండి, మంచిది. ఓకే. అంతేగాని ఈ రోజున కొనుక్కోపోతే నిష్కృతి లేదనేది పాయింట్ మాత్రం అయితే లేదు. ఈ పర్టికులర్ రోజున మీరు ఆహార దానం కూడా చాలా మంచిది. ఇవన్నీ ఇచ్చేవే కానీ తెచ్చుకునేవైతే కాదు. మీరు తృతీయ నాడు మంచిది, ఏదైనా వస్తువు కొనుక్కుంటే మంచిది అంటే బంగారమే కాదు, మీకు ఇంట్లో ఉపయోగపడే ఏ వస్తువైనా కొనుక్కోవచ్చు. మీరు మంచినీళ్ళు కుండ కొనుక్కోవచ్చు, ఓ స్టీల్ గిన్నె కొనుక్కోవచ్చు, ఓ జత బట్టలు కొనుక్కోవచ్చు, ఎవరికైనా ఓ జత బట్టలు కొనిపెట్టచ్చు. ఒట్టి బంగారపు కొట్లనే మనం ఎందుకు ఉద్ధరిస్తున్నాం? అంత లేదు మరి. మీరు చేయదలుచుకుంటే చేసుకోండి, కానీ చేయకపోతే కుదరదనే పాయింట్ అసలు లేనే లేదు. ఓకే. ఆల్రెడీ మన దగ్గర చాలా ఉంది, ఈరోజు మంచి రోజు కాబట్టి ఏదో కొంటున్నామంటే మంచి రోజు కదా, ఎవరికైనా సహాయం చేయొచ్చుగా, ఎవరికైనా కావాల్సింది కొనిపెట్టచ్చు కదా. ఎంత సంతోషాన్ని ఇస్తుందమ్మా అది. అక్షయ తృతీయ రోజున ఏం మంచి పేరు చేశామో సోషల్ మీడియాలో పెట్టండి అమ్మా, ఇన్ఫ్లుయెన్స్ అంతాను ఇవాళ ఈ మంచి పని చేస్తున్నామని. ఇవాళ అక్షయ తృతీయ, ఇవాళ చాలా మంచి రోజు, నేను వీళ్ళకి ఇది ఇచ్చాను అంతే. మా ఇంటి దగ్గర ఎవరో ఉన్నారు పాపం, వాళ్ళు పేదవాళ్ళు, చెప్పులు గిప్పులు బాగా కొనుక్కోలేరు, ఇంటికి 10కి చెప్పులు కొని పెట్టండి, అలాంటివి చేయండి అమ్మా. బంగారం కొనుక్కుంటే కొనుక్కోండి మీ ఓపిక, అది కొనుక్కోపోతే కుదరదనే భావాలని మాత్రం దయచేసి పెంపొందించుకోవద్దు, పెంపొందించద్దు కూడా. మంచి పని చేయండి, ప్రతి పర్వదినము మంచి పని చేయటం కోసం చెప్పబడింది. దీంట్లో భగవద్ ధ్యానం, లక్ష్మీ పూజ చేసుకోవచ్చు, విష్ణు పూజ చేసుకోవచ్చు, శివారాధన చేసుకోవచ్చు, ఏ ఆరాధన కుదిరితే ఆ ఆరాధన చేసుకోవచ్చు. రోజు చేసుకునే పూజ ఇంకొంచెం చక్కగా పాయసం చేసి నివేదన చేయండి. పప్పులో పెసరపప్పు ఏదో ఈ కాలానికి ఎండాకాలం కదా, పెసరపప్పు కొని తలా ఒక 1 కేజీ ఇవ్వండి పని వాళ్ళకో ఎవరో ఒకళ్ళకి. ఎవరికైనా చక్కగా స్వయం పాకం ఇచ్చుకోండి, బ్రాహ్మణులకి ఇస్తే మంచిదని మీకు నమ్మకం ఉంటే అలానే చేయండి. చక్కగా స్వయం పాకం ఇవ్వండి, ఎంతో బాగుంటుంది. ఎవరికైనా హెల్ప్ అవసరము, చదువుకునే పిల్లలు ఉన్నారు, లేదా ఏదైనా ట్రస్ట్ వాళ్ళు పిల్లల్ని చదివిస్తారు, వాళ్ళకే ఇవ్వండి. ఈ రోజున అక్షయ తృతీయ రోజున ఇవ్వదలుచుకున్నాను నేను దానం, చక్కగా డబ్బులు పంపించేయండి, హ్యాపీగా ఉంటుంది, మీ వల్ల ఇంకొకళ్ళు బాగుపడతారు కూడా. ఇది చాలా మంచి రోజు. ఈ రోజున ఏదైనా మంచి పని చేస్తే అది ఎక్కువ అవుతుంది. ఈ బంగారం కొనుక్కునేది ఎందుకు? పెరగటం కోసం. మీరు సహాయం చేయండి, పెరుగుతుందిగా, అది కదా కావాలి. పుణ్యబలం పెరుగుతుంది మీకు, మీ పుణ్యబలాన్ని పెంచుకోండి. అదైతే మనతో పాటు మన వెనకాల వస్తుంది. బంగారాలు రావు, మన వెనకాల జనాలు పంచుకుంటారు వాటిని, అది పంచుకోబడుతూ ఉంటుంది కదా. దానికి వెళ్ళొద్దు, దీనికి వెళ్ళండి, చక్కగా సహాయం చేయండి, దానం చేయండి, పూజ చేసుకోండి. దేవాలయ దర్శనం అత్యద్భుతమైనది, దేవాలయ దర్శనం చేయండి. పుణ్యం పెరిగిందా మనకి, అవి పెరుగుతాయి అంతే కదా. ఇలా ఆలోచించండి. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.